మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాం. ఈ సెప్టెంబర్ నెల 2026లో వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతోంది, వీళ్ళకి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎలాంటి జరగబోతున్నాయి, ఉద్యోగం లేదా వ్యాపారంలో కీలకమైన మార్పులు ఏమైనా ఉన్నాయా, కుటుంబంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి అనుకూలంగాను ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉండబోతోంది అనేది, అలాగే అదృష్టాన్ని కలిసి వచ్చేటువంటి సందర్భాలు ఏమిటి, ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు కూలంకషంగా చేద్దాం. అసలు వృశ్చిక రాశి వారు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది వాళ్ళ కళల్లో ఉండే ఒక ఇంటెలిజెన్స్, ఒక షార్ప్నెస్, ఆ చూపులని అవతల వాళ్ళని శాసించగల సత్తా వీళ్ళ సొంతం. బయటికి చూస్తే చాలా కామ్గా ఉన్నట్టున్నారు, కానీ వారి చూపులో ఒక రకమైన పట్టుదల, సైలెంట్గా ఉండేటువంటి షార్ప్నెస్ ఉంటుంది. బుర్రలో ఎప్పుడు ఏదో ఒక తుఫాను రేగుతున్నట్లుగా ఉంటుంది. అంటే అది నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. పట్టుదలన్న పదానికి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఉంటుంది. అంటే చాలా కామ్గా కూల్గా ఉంటారు, కానీ చాలా షార్ప్గా ఎదుటి వాళ్ళని అంచనా వేస్తారు. చాలా షార్ప్గా, అంటే వాళ్ళు ఏం అడుగుతున్నా ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు, ఏ ఉద్దేశంతో వచ్చారు అనేది చాలా చక్కగా ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు జలతత్వ రాశి అవటం వల్ల ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్, ఒకసారి ప్రేమగా కురిపించినట్టు, ఒకసారి అందరితో కలుపుకుపోయినట్టు, ఒకసారి చాలా రిజర్వ్డ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. మీ మనసులో ఏముందో నెక్స్ట్ ఏం చెబుతున్నా వాళ్ళు గ్రహిస్తారు, కానీ వాళ్ళు ఏం చెబుతున్నారో మీకు అసలు తెలియదు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ రాశి వాళ్ళు ఏం చెబుతున్నారో పరాయి వాళ్ళకి తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు గమనిస్తుంటారు. అంటే వెనకడుగు వేయటం అనే ముచ్చట మీ డిక్షనరీలో ఉండదు. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా పాతాళానికి పడిపోవడానికి చేసి అందరూ ప్రయత్నాలు చేసినా ఒక్కసారి వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తారు. మీ ఫ్రెండ్ సర్కిల్ చిన్నదైనప్పటికీ అందులో ఉన్న వాళ్ళలో ప్రాణం ఇచ్చేంతటువంటి రేంజ్లో మీకు బంధుత్వం, రిలేషన్ పెంచుకుంటారు. లోతుల్లోకి వెళ్ళి అసలు నిజాన్ని చుట్టంలో మీకు మీరే సాటి. అందుకే వృశ్చిక రాశి వాళ్ళని ఎవరూ అంత ఈజీగా మోసం అయితే చేయలేరు. మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. విషయాన్ని ప్రపంచానికి అస్సలు తెలియనివ్వకుండా మీ బాధను మీరే దిగమింగుకొని బయట ప్రపంచానికి ఒక చిరునవ్వుతోనే కనిపిస్తారు. అంటే అందరి అటెన్షన్ను ఆటోమేటిక్గా మీ వైపు తిప్పుకోగలుగుతారు. డొంక తిరుగుడు మాటలు మాత్రం మాట్లాడరు. మీకు అస్సలు నచ్చదు అలా మాట్లాడేవాళ్ళు కూడా. ఎదుటి వారిలో నిజాయితీని ఇట్టే పసిగడతారు. ఎవరైనా నాటకాలు ఆడుతుంటే మాత్రం వాళ్ళ ఇన్వర్ వాయిస్ ఏంటో కూడా వీళ్ళు గ్రహించేస్తారు. అందుకని నాయకత్వ లక్షణాలు మీలో పుష్కలంగా ఉంటాయి. అయితే అలివిగా అనే చోట వాళ్ళు మనని గుర్తించినంత వరకు మీ ప్రతిభని వ్యక్తపరచరు. కుటుంబం పట్ల మీకు విపరీతమైన ప్రేమ, ఒక రకమైన బాధ్యత కూడా, రెస్పాన్సిబిలిటీ 100% ఫీల్ అవుతారు. వృశ్చిక రాశి అంటేనే ఒక అగ్నిపర్వతం లాంటి వాళ్ళు. వల్కెనో లాగా ఉంటారు, బయటికి చాలా నింపాదిగా ఉంటారు, లోపల అనంతమైన శక్తి దాగి ఉన్నటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఇక సెప్టెంబర్ 2026లో వృశ్చిక రాశి వారాల ఫలితాలు చూసుకునే ముందు ఈ రాశిలోకి ఎవరెవరు వస్తారంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళంతా ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి వస్తారు. అలాగే పేరులో కూడా నా, నీ, ను, నేను, యా, యా, యు అనే అక్షరాలతో మొదలైన వాళ్ళు వృశ్చిక రాశి కిందకి వస్తారని తెలియజేస్తాం. ఇక సెప్టెంబర్ నెలలో మీకు మొదటగా ఒక చిన్న, అంటే ఒక రకమైన సూచన ఇవ్వక తప్పదు. మీకు దుస్వప్నములు, అంటే కొద్దిగా భయపెట్టేది లేదా కలవరపెట్టే చెడు కలలు వచ్చే అవకాశం ఉన్నది. మీ వల్ల మీరు రాత్రిళ్ళు ఒక రకమైన నిద్ర మేలుకున్నప్పుడు మళ్ళీ ఆలోచనలో పడే అవకాశాలు ఉన్నాయి. పగలు మీరు తీసుకునే స్ట్రెస్ అంతా రాత్రిపూట మీ కళ రూపంలో బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పడుకునే ముందు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుని ఆధ్యాత్మిక రూట్లో ఉన్న వాళ్ళకైతే ప్రశాంతంగా నిద్రపడుతుంది.
ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం చెప్పంటారా, ఈ నెలలో మీరు చెడు స్నేహాలకు ఆమడ దూరంలో ఉంటారనే ఒక రకమైన వాళ్ళకి భేదాభిప్రాయం కలిగి, అంటే వాళ్ళు కొంచెం ఈనేంటి మనలో కలవడనిపిస్తుంది, కానీ వాళ్ళని అక్కడ ఉంచడమే కరెక్ట్. పనికిమాన వాళ్ళతో తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్స్ మీ మీద పడతాయి. అంటే వాళ్ళు మీ గురించి ఆలోచించడం వల్ల ఆ థాట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. సాత్విక జీవనం గడిపే వాళ్ళతోనే దగ్గరగా ఉండండి. ఇక ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే ఈ నెలలో మీరు రుణాలు అంటే అప్పులు పెరిగే సూచన ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే చేతిలో డబ్బు రావటం లేట్ అవ్వటం వల్ల, అనుకోని ఖర్చులు రావటం వల్ల మీ అవసరాల కోసం ఎవరి దగ్గరైనా అప్పు అడగాల్సిన పరిస్థితి దాకా బడ్జెట్ కంట్రోల్ తప్పే అవకాశం ఉన్నది. ఈ నెలలో మీ స్థిరాస్తులు అంటే ఇళ్ళు, స్థలాలు, వాహనాలు లాంటివి అమ్మటం గురించి కానీ కొనటం గురించి కానీ సీరియస్గా చర్చలు అయితే జరుపుతారు. మీరు చాలా కాలంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నా, పాతది ఏదన్నా అమ్మేయాలనుకుంటున్నా, దానికి సంబంధించిన మీటింగ్స్, డిస్కషన్స్ చాలా చురుగ్గా ఈ నెలలో జరుగుతాయి. మీ చర్చల ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. డీల్ సెట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది ఈ నెలలో. ఇక మీ ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పాలంటే ఈ నెలలో మీరు చాలా ఉత్సాహంగా కొత్త పనులు చేపడతారు. లోపల ఏదో సాధించాలన్న ఒక కసి, ఫైర్ మీలో పెరుగుతాయి. కొత్త పనులు మీకు మంచి ఎనర్జీ, సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. రొటీన్కి భిన్నంగా ఏదన్నా చేయాలని మీ తపన ఈ నెలలో కార్యరూపం అయితే దాల్చుంది. దీనికి తోడు మీకు ఈ నెల మీ బంధువులు, ఆత్మీయ బంధువుల నుండి, ముఖ్యమైన వ్యక్తుల నుండి కొన్ని ఆహ్వానాలు అందుతాయి. ఫంక్షన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఏదైనా గెట్ టుగెదర్ కావచ్చు, అలాంటి పిలుపుల వల్ల మీలో నలుగురితో కలిసి రిలాక్స్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. నెట్వర్క్ పెంచుకోవటానికి కూడా ఇది బాగా సహాయకరంగా ఉంటుంది. ఇక పెళ్లి వయసు ఉండి సంబంధాలు చూస్తున్న వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల నిజంగా ఒక శుభవార్త. మీ వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా నెలలో అద్భుతంగా సానుకూలంగానే ప్రయాణిస్తాయి. మీరు ఏ సంబంధం అయితే ఓకే అనుకుని గట్టిగా ట్రై చేస్తారో అది పక్కాగా సెట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. యూటిలైజ్ చేసుకోండి నెలని. కాబట్టి ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడి పెళ్లి పనుల్లో బిజీగా ఒక రకమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఆర్థిక విషయాలకు వస్తే ఈ నెలలో ఆర్థిక విషయాల ఒడిదుడుకులు మాత్రం తప్పని చెప్పదు. డబ్బులు వచ్చినట్టే వచ్చి ఆగిపోవడం, చేతికి వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు అయిపోవటం లాంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఒక స్టేబుల్గా కాకుండా కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉండేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. మీరు ఎంతో ఇష్టంగా అనుకున్న పనులు కొన్నిసార్లు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు చేద్దాం అనుకున్న పని రేపటికి, రేపటి పని ఎల్లుండికి పోస్ట్ పోన్ అవుతూ ఉండే ఆస్కారము. ఫ్రెండ్స్ కరెక్ట్గా సర్దుబాటు కాకపోవటం, ఫండ్స్ ఈ జాప్యం కలుగుతుంది. దీనికి తోడు ఏమవుతుందంటే ప్రాపర్ టైంలో ప్రాపర్ ఫండింగ్ జరగనప్పుడు కొంచెం డిజార్డర్ అవుతుంది ప్లానింగ్ అంతా కూడా. అంటే మీ ప్రణాళిక నిబద్ధత దెబ్బతినే అవకాశం ఈ నెలలో ఉంది. జాగ్రత్త. ఇన్ని ఆటంకాలు, ఖర్చులు, టెన్షన్లు ఉన్నా కూడా మీరు ఏమాత్రం మానసిక ప్రశాంతత కోసం భక్తి మార్గంలో పడతారు. ఈ నెలలో మీరు దైవ దర్శనాలు కూడా బాగా చేసుకుంటారు. గుళ్ళు, గోపురాలు, దేవుని మీద భారం వేసి రిలాక్స్ అవుతారు. ఆధ్యాత్మిక చింత వల్ల మీలోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ మీకు దక్కుతుంది. ఒకవేళ మీరు వ్యాపార రంగంలో ఉంటే కనుక బిజినెస్ ఎలాగైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేటువంటి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు, కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయాలని, కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని చేసే అడుగులు కీలకం అవుతాయి. మీ ప్లాన్లన్నీ పకడ్బందీగా అమలు చేసే అవకాశం అయితే వస్తుంది. ఫైనల్గా ఈ నెల మీకు పర్సనల్గా, ఫైనాన్షియల్గా ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మీకున్న ఆ పవర్ఫుల్ ఎనర్జీ వల్ల, ఎదుటి వాళ్ళని స్క్రూటినీ చేసేటువంటి మనస్తత్వం వల్ల, మీ ప్రవర్తన ఉండటం వల్ల నలుగురిలో మీ రేంజి, మీ పలుకుబడి అమాంతంగా పెరుగుతాయి. మీరు ఎంతో సాటిస్ఫాక్షన్ అవుతారు. మీ మాటకి సొసైటీలో మంచి వెయిటేజ్ కూడా వస్తుంది.
ప్రపంచమంతా కూడా మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ ఉండటం చాలా ముఖ్యము. మీకు వీలు దొరికినప్పుడల్లా అంటే ప్రాపంచిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సేపు అన్నం తింటున్నా దైవార్పణగా తినండి. ఒక పని చేస్తున్నా డివోషనల్గా చేయండి. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాము దైవార్పణగా చేయండి. ఇలా మీ ప్రాపంచిక కార్యక్రమాల్లోనే దైవాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ సేవా దృక్పథంతో చేయటం వల్ల మీకు దైవానుగ్రహం పూరాగా కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 26లో మాస ఫలితాల్లో మీ ధైర్యము, మీ పట్టుదల, మీలోని అంతులేని శక్తి ముందు మీకు గ్రహాలు కూడా తొలవంచేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విజయం మీదే అని, మంచి జరగాలని, దైవానుగ్రహంతో నెల ముందుకెళ్తుందని తెలియచేసుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్.